రైట్ ఇక అప్డేట్స్ చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లాలోని అధోని పట్టణంలో ఉన్న ఓల్డ్ ఓవర్ బ్రిడ్జ్ ప్రమాదకర స్థితికి చేరుకుంది. రాయలసీమలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఉన్న ఈ పట్టణంలో మార్కెట్కు వెళ్లాలంటేనే ఈ బ్రిడ్జ్ నుంచే ప్రయాణించాల్సి వస్తుంది. ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే కాలక్రమేణా వంతెన బలహీనపడటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురు వాహనాలు కింద పడిన ఘటనల్లో ప్రాణ నష్టం సంభవించినప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాత్కాలిక మరమ్మతులతో కాలం గడిపేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త నాయకత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందనే ఆశతో ఓటు వేసి ఎమ్మెల్యేను గెలిపించినప్పటికీ సమస్య మాత్రం అలాగే కొనసాగుతోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టి ప్రజల ప్రాణాలను రక్షించాలని ఆధోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విలేజ్ లో పత్తిలల్లా తొలుకోబోదు ఇదే బ్రిడ్జ్ మీదే. ఈ బ్రిడ్జి అంతా పాతబడిపోయింది. అది కొత్తది నిర్ణయం చేయాలనేది కోరడమైనది. ఇక్కడ మన పాత సారథి సారు అది చేస్తాను ఇది చేస్తాను అంటాడు, చేసిందంటే ఏమీ లేదు. వీటికి 18 నెలలు అయింది వచ్చి కాసేది. ఈ ఆదోని అభివృద్ధి అయిందంటే ఏమీ లేదు. బ్రిడ్జి చేయాలనుకున్నాడు సార్, మన తిరుమల భవానీ తీపిస్తానన్నాడు, దాన్ని తీసిందిలే. మరి బ్రిడ్జి తీసిందిలే, కొత్త బ్రిడ్జి అయ్యిందిలే. మాటలు మాత్రము పార్థ సారథివి భగవద్గీత కొద్దీ చాలా ఫేమస్ ఉంటుంది. సేమ్ ఉదయం పూట భక్తి ఛానల్లో టీవీ ఆన్ చేస్తే ఏ మాదిరిగా ఉంటావు మాటలు, ఆ మాదిరిగా ఉంటావు పార్థ సారథి మాటలు. పని చేసిందల్లా అంటే ఏమీ ఉండదు. ఎవరైనా సన్న పిల్లలు తిరుగుతున్నారు సార్. ఈ బ్రిడ్జి ఇలాగుంది సార్. పార్థ సారథి కానొస్తుందో లేదో ఒకసారి మీరు కానీ మీరు ఎమ్మెల్యేకి కానీ ఈ విషయం తెలపాలని కోరడమైన. ఆధుని వాసులకు నమస్కారం. గత 40 సంవత్సరాలుగా ప్రజలు ఈ బ్రిడ్జిని చూస్తూనే ఉన్నారు. కానీ ఏ అధికారి దీని గురించి పట్టించుకున్న నాదుడే లేదు. కొన్ని వేల మంది రోజు ఈ బ్రిడ్జి మీద ప్రయాణిస్తున్నారు, కానీ ఒక్కరు పట్టించుకోవటం లేదు. అధికారులు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ అందరూ దీని గురించి పట్టించుకుని ప్రజలకు సౌకర్యంగా మార్కెట్ యార్డ్కు వెళ్లే దారి, ముఖ్యమైన దారి ఇది. ప్రజలు ఒక కొత్త వ్యక్తి ఆధునికి వస్తే మన ఆధుని బాగుపడుతుందని ఎన్నోసార్లు చెప్పారు. ఆధుని వ్యక్తులు కొత్త వాసి వస్తే బాగుపడుతుందని, కానీ ఆ నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించారు. ఆ నమ్మకం మా ఎమ్మెల్యే గారు మిగిల్చుకోలేదు. ఎన్నో ఆశలు ఉన్నాయి, ఈ బ్రిడ్జ్ నిర్మిస్తారు, ఆధుని డెవలప్ చేస్తారని చెప్పి, కానీ ఏ పనులు జరగటం లేదు ఇక్కడ. కానీ మాటలు చూస్తే ఎక్కడ ఉన్నాయి, పనులు చూస్తే ఏమీ లేవు. ఆధుని నేను సుమారుగా చూడబట్టి 76 నుంచి ఇక్కడ నివసిస్తున్నాం ఆదోనిలో. అప్పటి నుంచి ఈ బ్రిడ్జ్ అప్పుడు కట్టడమే కానీ ఇంతవరకు దీనికి ఏమాత్రం రిపేరీ లేదు. ఎన్నో స్కూటర్లు పడినాయి, కార్లు పడినాయి, మనుషులు పడినారు. కాకపోతే సైడ్ అస్సలు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ వచ్చి మీరు చూసుకొని ఇప్పుడైనా మీరు ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే ఒక్కసారి వచ్చి మీరు చూడండి. ఇప్పుడుండే పరిస్థితి ఎట్లయిపోయింది. దిగటానికి లేదు, కింద బ్రిడ్జి దిగాలంటే ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు, ఎక్కేదానికి ఇబ్బంది పడుతున్నారు. అసలు ఎక్కడ ఎక్కాలో ఎక్కడ దిగాలో ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు కానీ గుడ్డుకు కానీ అయోమయం అయిపోయింది. ఇప్పుడు ఉండే పరిస్థితి సైడ్ లో నడుస్తామంటే ఎక్కడిదక్కడే కట్టేశారు, మొత్తం పగిలిపోయినాయి, కట్టేసినారు. ఇది మీరు నిర్మిస్తే ప్రజలకు అందరికీ సహాయం చేసినట్టు ఉంటుంది. కర్నూలు జిల్లాలోని ఆధోని పట్టణంలో ఉన్న ఓల్డ్ ఓవర్ బ్రిడ్జ్ ప్రమాదకర స్థితికి చేరుకుంది. రాయలసీమలో అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఉన్న ఈ పట్టణంలో మార్కెట్ వెళ్లాలంటే ఈ బ్రిడ్జ్ పై నుంచే ప్రయాణించాల్సి వస్తుంది. ఇక ప్రతిరోజు వేలాది వాహనాలు ఈ వంతెనపై రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే కాలక్రమేణా వంతెన బలహీనపడటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి బస్వరాజ్ అయితే అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అసలు ఎందుకు
ఎందుకు వంతెనపై రాకపోకలు కొనసాగిస్తున్నా కూడా కాలక్రమేణా వంతెన అయితే బలహీనపడటం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెప్తున్నారు. మరి అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదంటారు? థ్యాంక్ యూ ఫాతిమా. కర్నూలు జిల్లా ఆదోని అంటే ఫ్లైఓవర్ చాలా 70 ఏళ్ల క్రితం నాటిది. అది శ్రీనివాస్ భవన్ ఫ్లైఓవర్ అంటారు. అక్కడ ఈ పాత బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. గతంలో చాలా ప్రమాదాలు కూడా జరిగాయి. ప్రధానంగా ఆదోని చుట్టుపక్కల అనేక గ్రామాలు ఏదైతే వ్యవసాయ మార్కెట్ కు అనుసంధానం చేసుకున్న ఫ్లైఓవర్ ఇది. ఇక్కడ భారీ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు రోజు కొన్ని వేల సంఖ్యలో వెళ్తుంటాయి. మరి గతంలో ట్రాక్టరు, జీపు ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి అదుపు తప్పి సైడ్ నుంచి కింద పడిన పరిస్థితులు, కొందరు ప్రాణాలు పోగా కొందరికి కాళ్ళు చేతులు విరిగిన పరిస్థితులు. మరి పాలకులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఈ బ్రిడ్జి గురించి ఎందుకు పట్టించుకోవట్లేదని స్థానికులు అయితే కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక మార్లు అంటే అధికారులకు విన్నవించిన, ప్రజాప్రతినిధులకు విన్నవించిన ఎవరు పట్టించుకోలేదని చెప్తా ఉన్న పరిస్థితి. మరి ప్రస్తుతం ఏదైతే కూటమి ప్రభుత్వంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి ఈయనైనా ఈ బ్రిడ్జి అంశాన్ని పట్టించుకోవాలి, దీన్ని శాశ్వతంగా పరిష్కరించాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగటము, అదేవిధంగా అనేక వాహనాలు, ఎడ్ల బండ్లు కావచ్చు, ట్రాక్టర్లు, లారీలు, ఇలా అంటే వేరుశనగ, పత్తి, ఇలా రకరకాల సరుకులు కూడా రవాణా చేయడానికి లేదా వస్తువు తీసుకురావడానికి చాలా వీలుగుండే బ్రిడ్జ్ ఇది. మరి 60-70 ఏళ్ల క్రితం కట్టిన ఈ బ్రిడ్జ్ ఈ శిథిలావస్థకు చేరి సైడ్ వాల్స్ కూడా విరిగిపడి ప్రమాదాలు జరిగినా ఎందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కాళ్ళు తెరవట్లేదు. ఇక R&B అధికారులు అయితే వారు అసలు పట్టించుకున్న పాపన పోలేదు. మరి నాయకులు దాని గురించి కనీసం పట్టించుకుని ఎస్టిమేషన్ వేసి లేదా ప్రతిపాదనలు పంపి ప్రభుత్వానికి విన్నవించిన దాఖలాలు కూడా లేదు. మరి స్థానికంగా అయితే జనాలు అది డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. ప్రజాప్రతినిధులు ఖచ్చితంగా పట్టించుకోవాలి. అంటే అధికారంలోకి రాకముందు ఎన్నెన్నో హామీలు ఇస్తారు, వచ్చాక అసలు చెల్లించరు, పట్టించుకోరు. సో ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా? ప్రజా సమస్యల పట్ల నాయకులకున్న చిత్తశుద్ధి ఇదేనని ప్రశ్నిస్తున్న పరిస్థితి. మరి మరిన్ని అంటే భవిష్యత్తులో ముందు పెను ప్రమాదం కానీ లేదా మరింత ప్రమాదాలు జరుపుకోకుండా ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కళ్ళు తెరిచి ఈ శ్రీనివాస్ భవన్ దగ్గర ఉండే పాత బ్రిడ్జిని శాశ్వతంగా దానికి మరమ్మతులు చేపట్టి లేదా దాన్ని కూలదోసి కొత్త బ్రిడ్జి కట్టడమా, సో ఏది వీలైతే అది ఇంజనీర్లు లేదా నిపుణుల యొక్క సలహా మేరకు తక్షణమే దానికి మరమ్మతులు చేయాలి లేదా తక్షణమే దాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేస్తూ మరి ప్రజాప్రతినిధులు, అధికారులు అంటే ఏం చేస్తారు? మీడియాలో, పత్రికల్లో గతంలో కూడా చూసాం, చాలాసార్లు వచ్చింది. అంటే ఈ విధంగా పబ్లిసిటీ ప్రజల సమస్యలు చెప్తున్నా కూడా తెలడం లేని ప్రభుత్వాలు కనిపిస్తా ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఏదైతే బీఆర్కి న్యూస్ తరఫున మనం కూడా అడుగుతున్నది అదే, ఈ ఫ్లైఓవర్ చాలా ఏళ్ల కాలం నాటిది. కనీసం ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అంటే మున్ముందు అంటే ప్రజలకు కావచ్చు, ఇతరత్ర వాహనాలు కావచ్చు, ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా, అంటే ప్రమాదం జరిగిన వాళ్ళు కూడా ప్రమాదం కాదు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పోయాడు అనుకో, ఆ కుటుంబానికి అంతా ప్రమాదంలో ఉన్నట్లు, ఆ కుటుంబం అంతా కూడా బజార్న పడినట్టు. మరి ఇలాంటి పరిస్థితులు ఏ ఒక్కరికి రారాదు. ఒక ప్రాణం పోకుండా కాపాడడమే ప్రభుత్వం లక్ష్యం కాబట్టి తెలిసి నిర్లక్ష్యంతోనో నిర్లిప్తతోనో ఒక ప్రాణం పోవడము అంత మంచిది కాదు కాబట్టి దీన్ని ఏదైతే సూక్ష్మ దృష్టితో ప్రభుత్వం ఆలోచన చేసి ఈ బ్రిడ్జ్ విషయం పట్టించుకోవాలని స్థానికులైతే డిమాండ్ చేస్తున్నారు. ఫాతిమా. రైట్. బస్వరాజ్, ఇక చూసుకున్నట్లయితే ఇప్పటికే పలువురు వాహనాలు కూడా కింద పడిన ఘటనలో ప్రాణ నష్టం కూడా సంభవించినప్పటికీ కూడా సంబంధిత అధికారులు ఎందుకు శాశ్వత పరిష్కారం చూపలేదంటున్నారు? ఇక్కడ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ సమన్వయం లేకపోవడము, లేదా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే శ్రీనివాస్ భవన్ వద్ద ఉన్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ బాగా పాతబడింది, పెచ్చులన్నీ కూడా ఊడి పడిపోయినాయి. గతంలో వాహనాలు పడినాయి, మనుషులు ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొందరు కాలు చేతులు విరుగుట్టుకున్న పరిస్థితులు. మరి ఎందుకు వీళ్ళకి స్పందించటం లేదు అంటే సఖ్యత లేకపోవడం కారణం. అదేవిధంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి నివేదించేవాళ్ళు. అలా ప్రభుత్వానికి నివేదించే దాంట్లో కూడా వీళ్ళు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తా ఉంది. అంటే ప్రజలు అడుగుతూనే ఉన్నా కూడా నేతలకి ఒక దూరదృష్టి లేనట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ప్రజాప్రతినిధి ఒక ఆదోని నియోజకవర్గానికి ఒక నాయకుడు ఉన్నట్లయితే ఆయనకు దూరదృష్టి ఉండాలి. ఏదేంటి అంటే భవిష్యత్తులో పెను ప్రమాదాలు జరిగే అవకాశం కదా. ఒకవేళ వాహనాలు, ట్రాక్టరు, లారీ అట్లాంటి పడి చిన్న ప్రమాదాలు 1-2 ప్రాణాలు పోయినాయి. ఒకవేళ భారీ ఎత్తున ఏదైనా జరిగితే అప్పుడు దీనికి బాధ్యులు ఎవరు? అంటే ఆ దిశగా మానవత కోణంలో ఎవరు కూడా ఆలోచించకపోవడం వల్ల ఇప్పుడు ఇన్నాళ్ళుగా ఆ సమస్య అంటే 10-15 ఏళ్ళుగా ఇది చెప్తా ఉన్నా, 20-12 సంవత్సరాల నుంచి ఇలానే అది శిథిలావస్థకు చేరినా కూడా ఎక్కడ కూడా చలనం లేదు. మరి ఈ విధంగా సఖ్యత లేని కారణంగా లేదా పాలకులకు చిత్తశుద్ధి లేదు, అధికారులకు అంతకన్నా పట్టింపు లేదు. ఈ కారణంగా అది ఎంతమంది విన్నవించినా, ఎన్ని మెమోరాండాలు ఇచ్చినా కూడా అది దాట వేస్తూ వస్తున్నారు, నిర్లక్ష్యం వహిస్తూనే ఉన్నారు. మరి ఇదంతా పోవాలంటే ఖచ్చితంగా అయితే ప్రజాప్రతినిధులు ఇప్పుడు పార్థసారథి అయితే స్పందించాలి.
ఎంతో కొంత స్పందించి ప్రజల పక్షాన లేదా ఆదోని నియోజకవర్గ ప్రజలకు తన మార్కంటూ చూపించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ విషయంలో ఖచ్చితంగా అయితే ప్రమాదాలు జరగకుండా అధికారులు అయితే స్పందించాలి. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్ ఫర్ ద అప్డేట్.